నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ శంకరి. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ బిగ్ షాక్ ఇవ్వబోతుందా? ఇస్తే ఏం షాక్ అది? అంటే ఇద్దరి మధ్యలో దోస్తానం ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? దాంతోపాటే ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు తీసుకొచ్చే చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి మంత్రి జూపల్లి నిన్న సంచలన ప్రకటన చేసిండు. మరి ఆ మృతదేహాలను ఎప్పుడు బయటకు తీసుకొస్తారు? 9 రోజులు 10 రోజుల దాకా కావస్తుంది. వాళ్ళందులో ఇరుక్కుపోయి ఇప్పటిదాకా వాళ్ళకి సంబంధించిన ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది ఎలాంటి వీడియో కానీ ఎలాంటి ఆధారం కానీ లేదు. మరి వాళ్ళ చనిపోయారని చెప్తున్న వాళ్ళ డెడ్ బాడీలు తీసుకొచ్చే సహాయక చర్యల పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు 8 మంది మృతదేహాలు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. దాంతోపాటే కాంగ్రెస్ పార్టీ లోపల కొట్లాటలు పంచేయాలని ఎప్పటి నుంచో ఉన్నాయి. నిన్ననే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక ఎమ్మెల్సీ మీద వేటు చేసిరు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. అది అయిపోక ముందుకే ఇంకోటి స్టార్ట్ అయింది. ఏంది? నాకు మంత్రి పదవి ఇవ్వాలి, ఇవ్వకపోతే రాజీనామా చేస్తా, రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని ఈడ ఓడగొడతా అని చెప్పేసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఒక సంచలన కామెంట్లు అయితే చేసిండు. మరేంది? మీనాక్షి నటరాజన్ వచ్చి కొంత క్రమశిక్షణ పార్టీని గాడిలో పెట్టే కొంత నాయకులకు కొంత ఒంట్లో భయం పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇంకోవైపు ఇలాంటి కామెంట్స్ని రావడం ఏంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. రైట్, ఇవన్నీ గురించి మాట్లాడుకుందాం. ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం. తొలి వెలుగులో చూస్తే 8 మంది సజీవ సమాధి, సహాయక చర్యల్లో కీలక పురోగతి, మట్టి దిబ్బ కింద 4, టన్నెల్ కింద మరో 4, రాడార్ సాయంతో ఆనవాళ్లు గుర్తించిరట. ఆయా ప్రదేశాలలో తవ్వకాలు చేస్తూ ఉన్నారు. ఇలా సాయంత్రానికి మృతదేహాలను బయటికి తీసే ఛాన్స్. కార్మికులంతా ప్రాణాలు కోల్పోయినట్లే సంచలన ప్రకటన చేసిన మంత్రి జూపల్లి. టన్నెల్లో దారుణంగా పరిస్థితులు. ఇక మల్లెడ్డి రంగారెడ్డికి సంబంధించిన వార్త చూడొచ్చు. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, రంగారెడ్డి జిల్లా కోటలో కేటాయించాలి, కుల సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేస్తా, వేరే వాళ్ళను నిలబెట్టి గెలిపిస్తా, జిల్లా కార్యకర్తలకు న్యాయం జరగాలి, పార్టీలో కొత్త వారికి పదవులు ఇస్తున్నారు, వారికి పదవులు వద్దు, గౌరవం చాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇద్దరు మంత్రులు, అటు తుమ్మల ఇటు బట్టి విక్రమార్కకు సంబంధించిన అనుచరుల మధ్యలో సంబంధించిన వార్త ఇది. తుమ్మల అనుచరుడి భూ కబ్జా, ఖమ్మంలో సర్కారు జాగా స్వాహ, 840 గజాల స్థలంపై కార్పొరేటర్ భర్త కన్ను, ఫ్లాట్లు చేసి అమ్మేందుకు ప్లాన్, మంత్రి అండతోనే జోరుగా డెవలప్మెంట్ పనులు, డిప్యూటీ సీఎం బట్టి అనుచరుడు శ్రీనివాస్ ఆరోపణలు. మంత్రి తుమ్మల అనుచరుడు సర్కారు జాగా మీద కన్నేస్తాడు, దాన్ని గ్రాప్ చేసుకుంటేందుకు ప్రయత్నం చేస్తాడు. దాన్ని డిప్యూటీ సీఎం ఇంకో మంత్రి బట్టి అనుచరుడు శ్రీనివాస్ అంటే ఆయన బయట పెట్టిన మంత్రి సపోర్ట్తోనే కబ్జాకు తెగించారని చెప్పేసి ఆయన ఫైర్ అండ్ స్థానికులతో కలిసి అక్రమ నిర్మాణాలు అడ్డుకున్నాడు. నిన్న కలెక్టరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిండు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాగమయ్యి నిన్న మాట్లాడుకుంటా కలెక్టర్ల మీద ఐఏఎస్ల మీద నోటికొచ్చినట్టుగా కామెంట్లు చేసింది. ఏమని? ఐఏఎస్లు వేస్ట్, జాబ్ కోసమేమో కష్టపడి చదువుతారు, ఉద్యోగం రాగానే నిరాశ అవుతున్నారు, పార్టీ నాయకులు ఐఏఎస్లు అలా మారొద్దు, సీఎం రేవంత్ రెడ్డి నాకు ఈ విషయం చెప్పాడు. ఎమ్మెల్యే రాగమయ్య సంచలన వ్యాఖ్యలు, ఐఏఎస్ వ్యవస్థను కించపరుస్తారా? ఎమ్మెల్యేపై ఐఏఎస్ అధికారుల ఆగ్రహం. సత్పల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య నిన్న మాట్లాడుతూ కలెక్టర్లను ఐఏఎస్లను ఐపీఎస్లను ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. వాళ్ళు ఎంత కష్టపడి చదువుతారో అంత కష్టపడి పని కూడా చేస్తారు. ఈ రాజకీయ నాయకులు ఐఏఎస్లను ఆఫీసర్లను అధికారులను తిట్టడం అనేది ఒక అలవాటు లెక్క మారిపోయింది. ఈ ఎండలు దంచుడే. ఏప్రిల్ మే నెలల్లో భారీ ఉష్ణోగ్రతలు, గత రికార్డులన్నీ బదులయ్యే ఛాన్స్. హైదరాబాద్లోనూ బానుడి బగబగలే, రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయట. ఈ ఎండాకాలం దరివే ఉంటుంది ఇక జనాలకి. ఇక ఈనాడు చూస్తే జీవితానికి కావాలో యాడిట్. ఏంది జీవితంలో ఎట్లా మంచిగా బతుకుతున్నామా, నవ్వుతున్నామా, నవ్వుతలేమా, ఏడుస్తున్నామా, మంచిగా నిద్రపోతున్నామా, మంచిగా తింటున్నామా, ఆరోగ్యంగా ఉన్నామా,
కాలు మంచిగా ఉందా, చెయ్యి మంచిగా ఉందా, కళ్ళు మంచిగా కనబడుతున్నాయి, ఇవన్నిటి కూడా జీవితానికి సంబంధించిన లెక్కలు. ఆ జీవితానికి కూడా ఆడిట్ కావాలి. హ్యాపీ అండ్ బాధ్యతలు, బరువులు, సంతోషాలు, ఆనందాలు, ఏడుపులు అన్నీ బ్యాలెన్స్గా ఉన్నాయా లేవా అనేది మనం ఆడిట్ చేసుకోం. ఎప్పుడు మనం ఎవరికి ఏమి ఇస్తున్నాం, ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ఏం చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఎంత జీతం వస్తుందని లెక్కలు వేసుకుంటాం. కానీ ఎంత సంతోషంగా ఉన్నామనే లెక్కలు మనం ఎప్పుడు వేసుకోం. ఆడిట్ చేయాలని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ వాడుతుంది. మళ్ళీ మనం డీటెయిల్గా దాని గురించి మాట్లాడుకుందాం. నిలవంక దర్శనం, రంజాన్ మాసం ప్రారంభం, పనిమంతులకే పదవులు, పిసిసి కార్యవర్గం ఎంపికపై మళ్ళీ కసరత్తు, కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి ప్రభావంతో మారిన వైఖరి, ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం, ఎవరిని ఉపేక్షించవద్దు, హైదరాబాద్కు 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయండి, మేడిగడ్డ 7వ బ్లాక్ మళ్లీ నిర్మించాలి, బ్యారేజీ లోపాలను గుర్తించిన ఎన్డీఎస్ఏ త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందట. ఎస్ఎల్బీసీకి సంబంధించిన కార్మికులు చిక్కుకుపోయిన వార్త చూడొచ్చు. విగత జీవులుగా ఆ 8 మంది ఎస్ఎల్బీసీ సొరంగంలో బురద కింద చిక్కుకుపోవడమే కారణం. 4 ఒకచోట ఉన్నట్లు అన్వేషణలో గుర్తింపు, టీబీఎం కింద మరో 4 అవశేషాలు. ఇలా సాయంత్రానికి 4 బయటకు తీసినట్టు, అందరినీ బయటకు తీసే వరకల్లా రేపు సాయంత్రం కావచ్చు అనేది ఈనాడులో కనిపిస్తుంది. మాటలే మంటలై, వైట్ హౌస్ వేదికగా అధినేతల తీవ్ర సంవాదం, ట్రంప్ ఫ్యాన్స్ల వాదనకు ధీటుగా బదిలిచ్చిన జెలెన్స్కీ, క్షమాపణకు ససేమిరా అన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఇక మీరు వెళ్ళొచ్చని సాగనంపిన వైట్ హౌస్. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ చూడొచ్చు. రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రానికి 40 లేఖలు రాశా సీఎం రేవంత్వి తప్పుడు ఆరోపణలు. ఇక వరిపైనే గురి, యాసంగిలోనూ భారీగా సాగు, ఇప్పటి వరకు 53.24 లక్షల ఎకరాల్లో సాధారణం కంటే 13% అధికం, సుమారు 50% సన్న రకాలే, సన్నోట్లే పండిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త ఇంట్రెస్ట్గా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే సీఎంఓ వర్సెస్ పీసీసీఎఫ్, ఐఎఫ్ఎస్ అధికారుల విదేశీ పర్యటనతో వివాదం, ఎకో టూరిజంపై అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియాలో అధికారుల పర్యటన, టూర్కు అనుమతులు ఇస్తూ సీఎస్ ఉత్తర్వులు, తనకు చెప్పకుండా ఎట్లా పోతారని చెప్పేసి అధికారులకు పీసీసీఎఫ్ డోబ్రియల్ మెమోలు అందజేసినట్టు. మార్చి 10లోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి ఇంకా అధికార వర్గాలు అటు సిఎస్, పీసీసీఎఫ్ 2 శాఖల మధ్య ఆమెకి ఇద్దరి మధ్యలో ఒక వారలాగా జరుగుతుంది. మామునూరు ఎయిర్పోర్ట్ కొచ్చి తరహాలో భూసేకరణ పూర్తి చేయండి, డిజైన్ను రూపొందించండి, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పనులకు ఇసుక టీజీఎండీసీ నుంచే ప్రైవేటు నిర్మాణ సంస్థలకు కూడా సరఫరా చేస్తారట. రాజధానికి 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయండి, అక్రమంగా ఇసుక తరలించే అవకాశమే ఉండొద్దు, ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి నిన్న గనుల శాఖ సమీక్షల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, కులగణన సర్వేపై విమర్శల నేపథ్యంలో ఇంతకుముందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఆయన వివరణ ఇవ్వలేదు, దీంతో సస్పెండ్ చేశారు. నిన్న సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం, 2 చోట్ల ఉన్నట్టు గ్రైండ్ పెనిట్రేటింగ్ రాడార్తో గుర్తింపు, నేడు 4 తీసుకొస్తాం, తర్వాత మిగతా వారిని ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువే. మళ్ళీ ఢిల్లీ నుంచి ఇంకా 14 మంది ర్యాట్ హోల్ మైనర్స్ వస్తారట. 8-9 రోజులకెళ్ళి లోపల బురదల చిక్కుకుపోయిన వాళ్ళకు గాలేడు ఆడుతుంది, ప్రాణాలతో ఉంటారని ఏడు ఆశలు పెట్టుకుంటాం. సీఎం తాటాకు చప్పులకు భయపడను, రేవంత్ రెడ్డి దివాలకోరు వ్యాఖ్యలు, గ్యారంటీల అమలుపై హామీలపై ఎందుకు మాట్లాడరు, కాంగ్రెస్లో ప్రజల్లో సీఎం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ చూడొచ్చు. ఆయన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నా మీద, బీజేపీ పార్టీ మీద నిందలేస్తూ ఉన్నాడు, రాష్ట్ర ప్రాజెక్టుల కోసం నేను చాలా నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తున్నా అని చెప్పేసి కిషన్ రెడ్డి నిన్న ఒక స్టేట్మెంట్ చేసిండు. ఇక ట్రంప్కు సంబంధించిన వార్త, మాకేంటి మాకేంటి, పాలనను వ్యాపారంగా మార్చిన ట్రంప్, అప్పుల సంక్షోభంలో అమెరికా, ఇలాగే కొనసాగితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందట, అందుకే పాత నిర్ణయాల మీద సమీక్ష చేస్తున్నాడు. ఉక్రెయిన్కు సహాయపడినందుకు అక్కడ సహజ వనరులు ఇవ్వాలి, మీకు యుద్ధంలో రష్యాతో యుద్ధంలో సాయం చేస్తున్నాం కాబట్టి మాకు మీ దగ్గర ఉన్న సహజ వనరులు ఇవ్వాలని చెప్పేసి బేరం పెట్టుకుంటున్నాడు. పెద్దన్న పాత్రను వదులుకొని అందరితోటి ఒకటిలాగా ఉంటా, ఇప్పటి నుంచి పెద్దన్న చిన్న ఏం లేదు, మీలో నేను ఒకరిని
అనే యాంగిల్ తీసుకురావడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడట. ఇక మహిళల కోసం మరిన్ని పథకాలు. మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తాం. సౌర విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన. 31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఒప్పందాలు. ఆర్టీసీకి అద్దె కింద 50 బస్సులు. 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నియామకాలు. 8 తారీఖు నాడు అంటే మహిళా దినోత్సవం ఉమెన్స్ డే నాడు 8 తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది మహిళలతో సభ పెట్టి కొత్త పథకాలన్నీ ఇట్లా ఆయన ప్రకటిస్తామని చెప్పేసి మంత్రి సీతక్క ఒక ప్రకటన చేసింది. ఇక ఇసుక డోర్ డెలివరీకి ప్రత్యేక యాప్. టీజీఎండీసీ ఆధ్వర్యంలో సరఫరా. వెలుగులో చూడొచ్చి వార్త. అక్రమ రవాణాకు చెక్ పెట్టండి అని చెప్పేసి నిన్న ఇసుక రవాణా మీద, ఇసుక మాఫియా మీద ఉక్కుపాదం మోపండి అని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆదేశాలు ఇచ్చిండ్రు. గనుల శాఖ రివ్యూలా. జెలెన్స్కీకి యూరప్ బాసట. ఉక్రెయిన్కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా 30 దేశాలకు పైగా మద్దతు. ట్రంప్ తీరుపై ఆస్ట్రేలియా, కెనడా కూడా విమర్శలు చేసిందట. సొంత దేశంలోనూ ప్రతిపక్షాల నుంచి ట్రంప్కు సెగ. ఏంటంటే మేము మీ దేశానికి సాయం చేస్తాం, మరి మీ దేశంలో ఉన్నాయి మాకు ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నాడు. అందుకే ఆయన మీద ట్రంప్ మీద కోపం అవుతున్నారు. ఇంకా కిషన్ రెడ్డి వార్త. నేను ఎవరిని బెదిరించలే. సీఎం రేవంత్వి తప్పుడు ఆరోపణలు. బ్లాక్మెయిల్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత పోతుందా? పెద్ద గొంతేసుకొని మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు. కేసీఆర్ దిగిపోతే నాకెందుకు బాధ ఉంటుంది? రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే అజ్ఞానులం కాదు. దక్షిణాదిలో సీట్లు తగ్గిస్తామని ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్య. అదే డీలిమిటేషన్ అవుతుంది కదా, సంబంధించి దక్షిణాదిలో సీట్లు తగ్గిపోతాయి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి నిన్న దక్షిణాది ముఖ్యమంత్రులు అందరూ కూడా మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంగా దాన్ని ఖండిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కామెంట్ చేసిందని చెప్పొచ్చు. మహిళలతో సభ. 1,00,000 మంది మహిళలతోటి సభ. మహిళా దినోత్సవం నాడు ఇందాక మనం చూసుకున్నాం. రాష్ట్రమంతటా భూముల సర్వే. గెట్టు పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్కార్ నిర్ణయం. 6 నెలల టైం, 600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. సర్వే కోసం పరికరాల కొనుగోలుకు త్వరలో టెండర్లు. ఖాళీగా ఉన్న సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తారట. ఏ ఊర్లో చూసినా ఈ గెట్టు పంచాయతీలు అయితే ఉండకపోవు. దాన్ని పరిష్కరించేందుకు మరి తీసుకుంటాడు. ఒక 6 నెలల ఊళ్ళ భూమి పంచాయతీలన్నీ కూడా తీసేస్తారట. పంచాయతీ లేకుండా మరి ఈ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసేందుకు చూస్తారు. ఈ భూమి పంచాయతీలు కనుక లేకపోతే పంచాయతీ ఎంపీ అంత ఆయన దగ్గర ఇంత ఇంత దగ్గర తీసుకొని పూటలు తీసుకునే బోకరు పెద్ద మనుషులకి, కొంతమంది పెద్ద మనుషులకి అయితే ఇక కష్టమనే చెప్పాలి. జాబ్ ఫెయిర్కు 50,000 మంది. కుకట్పల్లి జేఎన్టీయూలో శనివారం నిర్వహించిన జాబ్ ఫెయిర్కు 50,000 మంది నిరుద్యోగులు, బీటెక్, డిగ్రీ, ఫార్మా స్టూడెంట్లు వచ్చారట. 1/2 కిలోమీటర్ దాకా లైన్ కట్టిరట. 100 కంపెనీలు పెట్టిన దీనికి 3,600 మంది ప్లేస్మెంట్స్ వస్తే 50,000 మంది హాజరయ్యారు. చూడరు నిరుద్యోగం ఎట్లుందో దేశంలో, రాష్ట్రంలో. ఇది ఇంకో దారుణమైన వార్త. పొలం, డబ్బు ఆశ చూపి కిడ్నీ తీసుకున్నారు. తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో కండిషన్ సీరియస్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనుడు. డబ్బులు ఇవ్వలేదు, పొలం ఇవ్వలేదు, ఆ కిడ్నీ తీసుకున్నందుకు ఆ ట్రీట్మెంట్ కూడా చక్కగా లేదు. ఇప్పుడు ఆయన ప్రాణం ప్రమాదంలో పడ్డది, చాలా సీరియస్గా ఉన్నది, చచ్చిపోతారని చెప్పేసి అంటున్నారు. ఇక దిశ పేపర్లో చూస్తే నేటి నుంచి రంజాన్ మాసం. కనిపించిన నెలవంక ఉపవాస దీక్షలు షురు. సిటీ బస్సులో ఆన్లైన్ పేమెంట్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు. చిల్లర పైసల పంచాయతీ ఉండదు. ఇక దిగేటప్పుడు ఇస్తా అని టికెట్ వెనుక ₹2 రాస్తారు. ఆ ₹2 అటు, ఆ ప్యాసింజర్ ఇటు. ఆ పంచాయతీలు ఉండకపోవచ్చు. ఇక సౌదీలో జగిత్యాల వాసి హత్య. అమెరికా భవిష్యత్ అధ్యక్షుడు జేడీ వాన్స్ ఎలన్ మస్క్ ట్వీట్ పెట్టిండు. ఇప్పుడేదో ఒక పంచాయతీ పెడుతున్నా. ఉక్కుపాదం. ఇసుక ఖనిజ అక్రమ తవ్వకాలు సరఫరాపై కఠిన చర్యలు. సరైన ధరలకే ప్రభుత్వం సరఫరా. మహిళల పండుగ 8న పరేడ్ గ్రౌండ్స్లో 1,00,000 మందితో ప్రభుత్వం బహిరంగ సభ. 4 కార్యక్రమాలకు శ్రీకారం. 14,000 అంగన్వాడీ నియామకాల ప్రక్రియ లాంచ్. కొచ్చి తరహాలో మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ పూర్తి చేయండి అని చెప్పేసి చెప్పింది. గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రిలీజ్. 113 కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా రిలీజ్ చేసింది గవర్నమెంటు.
15 ఏళ్ళు పైబడిన వాహనాలకు పెట్రోల్ డీజిల్ బంద్. నువ్వు పెట్రోల్ డీజిల్ బంద్ చేసి వాళ్ళు గ్యాస్ను పోసుకొని నడుపుతారు. వాళ్ళు ముందర వాళ్ళు పోతుంటారు, వెనకంగా వచ్చేటానికి ఆ సైలెన్సర్లకు వచ్చే పొగ అంతా కూడా ముఖం నల్లగా అంగి నల్లగా ఆ గాలి పీల్చుకొని అంతా ఆగమాగం అవుతుంది. ఈ నెల 31 తర్వాత నుంచి అమలు. పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక గ్యాడ్జెట్స్. కాలుష్య కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు. పెట్రోల్ డీజిల్ పోసిన బండ్లు కూడా సర్వీసింగ్ చక్కగా మెయింటెనెన్స్ లేక పొగనే వస్తుంది. మళ్ళీ దోమల మందు కొట్టేటే వస్తుంది బండి వెనకకి వెళ్ళిపోతుంటే. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది చనిపోయినట్టే. సిల్టులో కూరుకుపోయిన మృతదేహాలు జీపీఆర్ పరికరంతో గుర్తింపు. నేడు రాత్రిలోగా 4 డెడ్ బాడీలు బయటకు. మిగతా 4 వెలికి తీసేందుకు మరింత సమయం. అంటే ఆ టన్నెల్ కింద ఉన్నాయట, ఆ టీబీఎం కింద. మజ్లిస్కు నో ఎమ్మెల్సీ. ఎమ్మెల్యే కోటా విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. జాతీయ స్థాయిలో విభేదాలే కారణం. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలకు హింట్. స్థానిక కోటాలో ఇద్దామని సంకేతాలు. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక భూభారతికి సంబంధించి ధరని తీసేసి భూభారతి పెట్టిరు కదా, ఆ వార్త ఇది. వచ్చే నెల నుంచి అమలులోకి భూభారతి. దాదాపుగా సిద్ధమైన గైడ్లైన్స్. లీగల్ ఇష్యూస్ రాకుండా కసరత్తులు. త్వరలో ఫైనల్ చేయనున్న సీఎం రేవంత్. మంత్రి పొంగులేటి క్యాబినెట్లో చట్టబద్ధంగా డిస్కషన్ చేసి అనౌన్స్ చేసి ఫైనల్ చేస్తారట. ఇక కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్లో కొంతమంది ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఒక కామెంట్ చేసిండు. ఏమని? బ్యాగులు మొయ్యొద్దరడం పెద్ద జోక్. విడ్డూరంగా కాంగ్రెస్ ఇన్ఛార్జి మాటలు. రేవంత్ రెడ్డి చరిత్ర అంతా బ్యాగులే. మూసి పేరుతో కమిషన్ దండుకునే ప్లాన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక సాక్షిలో చూస్తే వీసా గోల్డెన్ ఛాన్సేనా? అమెరికా గోల్డ్ కార్డు అందుకునేందుకు మన వాళ్ళు సిద్ధమేనా? 43 కోట్లు చెల్లించే స్తోమత ఎందరికి ఉంటుందనేది సందేహాలు. మొన్న ఆయన ట్రంప్ ఒకటి చేసిన గోల్డ్ కార్డు కావాలంటే, అమెరికా పౌరసత్వం కావాలంటే శాశ్వత పౌరసత్వము. ఆ గోల్డ్ కార్డుకి 43 కోట్లు, 43.7 కోట్లు అంటే మొత్తం ఆదాయము సమకూర్చుకునే ఐడియా ట్రంప్ది. ఇక 24 గంటల్లో బయటికి అని ఒక వార్త చూడొచ్చు సాక్షిలో. ఎస్ఎల్బీసీ సొరంగం శిథిలాల్లో కార్మికులకు గుర్తింపు. ఒక చోట 4, మరో చోట 4 ఉన్నట్లు ఆనవాళ్ళు. ఆదివారం సాయంత్రానికి 4 వెలికి తీసే అవకాశం. మిగతా వారి కోసం మరో 2 రోజులు పట్టవచ్చు అంటున్న నిపుణులు. పరిస్థితికి సమీక్షించిన మంత్రులు. ఉత్తమ్ జూపల్లి కొనసాగుతున్న లోపల దాకా వేరు. ఈ టబ్బు ఉంది కదా, దాని కింద ఒక 4 ఉన్నారట. ఆ బురదల ఒక 4 చిక్కుకుపోయినారట. ఇక ప్రాణాలతో బెట్టింగ్. ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన వార్త చూడొచ్చిడా. ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ భూతానికి బతుకులు బలి. మొదట్లో లాభం చూపి ఊబిలోకి లాగుతున్న జూదం. ఈజీ మనీ ఆశతో చిక్కుకుపోతున్న యువత. రిటైన్ అయిన వారు, పెద్దవారు కూడా అదే బాటల. నష్టం పూడ్చుకోవచ్చని, అప్పుడు తీర్చవచ్చని భావిస్తూ మరింతగా కురికిపోతున్న తీరు. ఆన్లైన్ యాప్లతో సులభంగా రుణాలు రావడంతో పెరుగుతున్న సమస్య. అప్పుల వాళ్ళు, లోన్ యాప్ కంపెనీల వేధింపులతో తీవ్ర ఒత్తిడి. ఆత్మహత్యలకు పాల్పడుతున్నాం. మొన్ననే మనం ఒక సైబర్ క్రైమ్కి సంబంధించి దీని మీద ఒక సీనియర్ పోలీస్ ఆఫీసరు తోటి ఒక వీడియో కూడా చేసినాం. ఆయన చాలా సలహాలు చెప్పిండు. ఈ ఆన్లైన్ భూతాలు, ఆన్లైన్ గేములు, బెట్టింగ్లు, ఆన్లైన్ లోన్లు, లోన్ యాప్లను అంత నమ్మకండి, అది మోసము అని చెప్పేసి చాలా వివరంగా చెప్పిండు. ఇక ఎండలకు సంబంధించిన వార్త చూడవచ్చు. ఈసారి మంటలే. రాష్ట్రంలో సాధారణాన్ని మించిపోనున్న వేసవి ఉష్ణోగ్రతలు. వరుసగా ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్. రాజ్యాంగ హక్కులపై దాడిని ఖండిద్దాం. పాలకులు మతాన్ని ఆయుధంగా మార్చేశారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు. భౌతికంగా కంటే సోషల్ మీడియా ద్వారానే అధిక హింస. ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు. ఎన్ఏపిఎం 2వ ప్లీనరీలో వక్తలు. ఇక నిన్న విజ్ఞాన్ వైభవ్ ఎగ్జిబిషన్ జరిగింది. రణరంగ రక్షణ కవచాలు, యుద్ధ పరికరాలన్నీ కూడా అక్కడ నిన్న ప్రదర్శించారు. ఇవాళ ఇండియాకు న్యూజిలాండ్కి మ్యాచ్ ఉంది ఛాంపియన్స్ ట్రోఫీలో. మధ్యాహ్నం 2:30 స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికి 2 మ్యాచ్లు బంగ్లాదేశ్ మీద, పాకిస్తాన్ మీద గెలిచి ఈ చివరి మ్యాచ్ ఇది. ఈ లీగ్ దశలో ఇది అయిపోతే నెక్స్ట్ సెమీఫైనల్లో ఆడబోతుంది భారత్. ఇక నమస్తే తెలంగాణలో సొరంగంలో మరణ మృదంగం. సర్కారు తప్పే కుప్పకూల్చింది. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో
అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏడాది దాటిన కదలని అవుట్లెట్ టీబీఎం యంత్రం బేరింగ్ వస్తున్నదంటూ నెలల తరబడి సర్కారు హంగామా. పురోగతి కోసం ఇన్లెట్లో హడావుడిగా పనులు ప్రారంభం, సరైన పరీక్షలు జాగ్రత్తలు లేకుండానే షియర్ జోన్లో డ్రిల్లింగ్. జటిలమైన షియర్ జోన్ సమస్యకు కేవలం గ్రౌటింగ్తోనే సరి, మట్టితో సహా జోన్ లోడ్ లెక్కింపులో కొట్టొచ్చినట్టుగా వైఫల్యం. సీపేజీ నియంత్రణ మళ్లింపును పట్టించుకొని ఏజెన్సీ బాధ్యతను ఏజెన్సీకి వదిలేసి చేతులు దులుపుకున్న సర్కార్. తవ్విన కొద్దీ వరదల బురద, టన్నెల్లో సవాల్గా రెస్క్యూ ఆపరేషన్. కార్మికుల మృతదేహాల కోసం వెతుకులాట. నేడు సాయంత్రంలోగా కొలిక్కి వచ్చే అవకాశం. వాళ్ళు బతుకుంటారు అనుకోవట్లే. ఎమ్మెల్యే వంశీకృష్ణ నిన్న వీడియోలో మాట్లాడుతున్నాడు, మంత్రి జూపల్లి అన్నాడు. అందరూ కూడా అంటే ఎవరు కూడా ఊహించట్లేదు వాళ్ళు బతుకున్నారని. కాకపోతే చూడండి ఎంత బురద వచ్చి వాళ్ళు బురదలో కూరుకుపోయి అలా శ్వాసాడక ఎట్లా బతుకుతున్నారు అనుకుంటాం. దండం పెడతా, సాగుకు నీళ్ళు ఇవ్వండి, ఎండుతున్న పంటలను కాపాడండి. రైతుల వెతులను చూసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కంటతడి. ఇప్పుడు నీళ్లు వదిలినా సగం పంట అయినా చేతికొస్తుంది. కాళేశ్వరం అప్పగించండి, 3 రోజుల్లో నీళ్ళు ఇచ్చి చూపిస్తామని చెప్పేసి నిన్న సూర్యాపేట ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించిండు. పెన్పాడు, గాజుమల్కాపురం, చిన్నగారకుంట తండ కొన్ని ఊర్లలో తిరిగి పంటలు ఎండిపోతున్నాయి ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి ఆయన రైతులను కలిసి మాట్లాడుతున్న సందర్భంలో ఎండిపోయిన పంటలను చూసి అంటే మాట్లాడుతూనే కంటనీరు పెట్టుకున్నాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక లీడరు రైతుల కోసం, రైతులు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని ఏడ్చే మనసున్న లీడర్గా జగదీష్ రెడ్డి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇక నీళ్లు పాతాళానికి, నిధులు ఢిల్లీకి, బ్యాగులు మోయడమే ముఖ్యమంత్రి రేవంత్ చరిత్ర. ఇది కాంగ్రెస్ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జికి తెలియదేమో. తనను బ్యాగులు మోయొద్దని ఆమె అనడం పెద్ద జోక్. మైక్లో చెప్పేందుకు రేవంత్ మంచి పనులే చేయలే, చెడు చెప్పడం మొదలు పెడితే చెవుల నుంచి రక్తమే అని చెప్పేసి కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్లో ఒక కామెంట్ చేసింది. 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్, 8:45 లోపు వచ్చిన వారికే ఎంట్రీ, ఆ తర్వాత వస్తే పరీక్ష రాసే ఛాన్స్ కోల్పోయినట్టే. సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు. ఇది వరకు 1 నిమిషం లేట్ ఉండే. ఈ నెల 5 తారీఖు నుంచి 25 తారీఖు వరకు ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంతకుముందుకు 1 నిమిషం లేట్ ఉన్న లోపల రాణిస్తోళ్ళు కాదు. ఇప్పుడు 9 గంటలకు పరీక్ష అంటే 9:15 గంటలకే ఎగ్జామ్ హాల్లోకి పోవాలంట. మెల్లగా పోదాంలే, ఇంకా 10 నిమిషాలు ఉంది, ఇంకా 5 నిమిషాలు ఉందని లేట్ చేయకురా తమ్ముళ్ళు, 15 నిమిషాల ముందే లోపలికి పోవాలంట. మంచిగా 8:45 ఉంది, 8:30కు పోయి గేట్ లోపల పోయి కూర్చోరి. ముచ్చట్లేదు గేట్ లోపల పెట్టుకోరు, కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటూ పోతే పరీక్షనే రాసే అవకాశం కోల్పోతారు. గౌడన్నల పోరు తలొగ్గిన సర్కారు. గీత పారిశ్రామిక కార్పొరేషన్కే నీరా కేఫ్. మంత్రి పొన్నం. ఆగమేఘాలపై సర్క్యులర్ జారీ చేసిన ప్రభుత్వం. సర్క్యులర్తో సరిపెట్టొద్దు, జీవో ఇచ్చేదాకా పోరాటం. త్వరలో లక్షలాది మందితో మహాసభ పెడతామని చెప్పేసి గౌడ సంఘాలకు సంబంధించిన వార్త వచ్చి నీరా కేఫ్ను తొలగిస్తూ ఒక ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని హోటల్గా అప్పచెప్పే చర్యలు మొన్న జరిగినాయి. దాన్ని నిరసిస్తూ అటు ప్రతిపక్షం బీఆర్ఎస్ అండ్ గౌడ కుల సంఘాలు కూడా మొత్తం అక్కడ దాన్ని వ్యతిరేకించినాయి, నిరసన కార్యక్రమాలు చేసినాయి. దానికి ప్రతిఫలంగా సర్కారు దాన్ని నీరా కేఫ్ను తొలగిస్తలేదు, అట్లనే ఉంచుతున్నామని చెప్పేసి దాన్ని కార్పొరేషన్కే అప్పచెప్తామని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేసింది మంత్రి పొన్నం. కొల్లాపూర్లో కాంగ్రెస్ గూండాగిరి. కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన రవినాయక్. హోంగార్డులపై ఆంక్షల కత్తి. 21 రోజులు విధులకు రాకుంటే వేటే, 10 రోజుల్లో వివరణ ఇవ్వకున్నా పనిష్మెంట్. క్రమశిక్షణ చర్యల్లో జరిమానాల విధింపు. రహస్యంగా పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ. మెయిన్గా ఇలా అన్ని పేజీలలో చూస్తే ప్రధానంగా హెడ్లైన్స్ ఇవి కనిపించినాయి. ఇక డీటెయిల్స్కి వెళ్దాం.